5 years సినిమా వాళ్ళకి సంబంధించింది. బట్ క్యాట్స్ క్రైమ్ అవేర్నెస్ ఇస్తున్నా. ఎందుకంటే బాబు మహేష్ బాబు నువ్వు ఆల్రెడీ ఇస్తున్న యాడ్లో వస్తువులు నువ్వు వాడవు, నువ్వు తాగు, నువ్వు తినవు, కానీ యాడ్లు ఇస్తావు. ఎందుకు? నీ అమ్మాను సావాలి, వాళ్ళు కొనుక్కున్న దాని ద్వారా వచ్చే డబ్బులతో నువ్వు బతకాలి, నీకు యాడ్లు ఇచ్చినప్పుడు బతకాలి. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆ వస్తువులు వాళ్ళు వాడరు, వాళ్ళు తినరు, తాగరు, అందులో ఉండరు, కానీ మీరు ఉండాలి, మీరు కొనాలి, మీరు తినాలి, మీరు సావాలి, ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు బతకాలి. సాయి సూర్య డెవలపర్స్, సురాణా గ్రూప్ వీళ్ళు వెంచర్స్ అంటూ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ముందు పెట్టి వాళ్ళు ఆడినటువంటి నాటకానికి పిచ్చెక్కిపోయింది. ఎవరికి? కొనుక్కున్న వాళ్ళకి. ఎందుకు? అసలు ప్లాట్లే లేవంట, ఆడ వెంచరే లేదు. లేని వెంచర్కి బ్రోచర్ రెడీ చేసి మహేష్ బాబు ప్రచారం ఇప్పించి మహేష్ బాబు నమ్రత వాళ్ళ పిల్లలు ఇద్దరు మొత్తం కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ మొత్తం ఫ్యామిలీ ప్రచారం చేశారు. ఏంటంటే డబ్బులు వస్తున్నాయి. మరలా సొల్లు కబుర్లు చెప్పండి, ఆ వచ్చిన డబ్బులు అందరూ సేవ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళకి వచ్చిన డబ్బులు నేను మరలా చెప్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. ఆ ఫండ్స్ వచ్చిన లాభాలు 2% కేటాయించాలి. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను, ఖచ్చితంగా మహేష్ బాబు దీనికన్నా ఎక్కువ కేటాయిస్తున్నాడు, నో డౌట్ అందులో. కానీ ఏ రూపాన ఆయన డబ్బు సంపాదిస్తున్నాడు అది గుర్తుంచుకోవాలి. పాన్ బహార్ ఏంటి, ఆ థమ్సప్ ఏంటి, ఈ దిక్కుమైనటువంటి అసలు లేనిపోయినటువంటి ప్లాట్ గురించి వెంచర్ గురించి యాడ్స్ ఏంటి. మొత్తానికి సాయి సూర్య డెవలపర్స్ మోసం చేసిందని చెప్పేసి అవతలకి అర్థమైంది. అవతల కొనుక్కున్న వాళ్ళు డాక్టర్ ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. దెన్ సాయి సూర్య డెవలపర్స్ ఎండి ఎవరైతున్నారు సంతోష్ గుప్తాను అప్రోచ్ అయితే రేపిస్తా మాపిస్తా అని చెప్పి చివరికి 15 లక్షలు ఇచ్చాడు. అవతలకి కట్టింది 34 లక్షలు, 35 లక్షలు, 40 లక్షల పైన. దెన్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంగా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే ఏమైంది, ఈ ల్యాండ్స్ ఉన్నది రంగారెడ్డి జిల్లా అన్నట్టు చూపించాడు, వెంచర్ ఎక్కడ రంగారెడ్డి జిల్లా అన్నట్టు చూపించాడు. రంగారెడ్డి జిల్లా కందుమూల ఫోరంగా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు మొత్తం చెక్ చేసి ఇదిగో ఈ రోజుకి రావాలని నోటీసులు జారీ చేసిన తెలిసింది. ఖచ్చితంగా మహేష్ బాబు అయితే అటెండ్ కాడు. మహేష్ బాబు తరఫున వాళ్ళ లాయర్ వస్తాడు, ఎందుకంటే నోటీసులు ఆల్రెడీ అందుకున్నారు కాబట్టి. ఇక సాయి సూర్య డెవలపర్స్ తరఫున వాళ్ళు కూడా వస్తారు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మరలా చెప్తున్నా, ఎప్పుడైతే చిరంజీవి రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తున్నాడో ఆ రోజు నేను చెప్పాను, తొందరపడుతున్నారు చిరంజీవి గారు. ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఈరోజు సవ్యంగా లేదు, ఎక్కడో చోట ఏదో ఒక లూప్ హోల్ ఉంటూనే ఉంది, అది చివరికి మీ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పేసి ఆ రోజునే అంటే చాలా మంది నన్ను నానాకాలుగా మాట్లాడు. చివరికి ఏమైంది, దెబ్బగా బయటకు వచ్చేసాడు. ఆ సంస్థ మీద కేసులు నమ్మాను. రామ్ చరణ్ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి ఈరోజు ఎవరైతే యాడ్లు ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. అందుకే నా దగ్గర చాలా మంది ఆపేశారు. ఇక అందుకే ఆ రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళే ప్రచారాలు ఆర్భాటాలు ఇచ్చుకుంటా పోతున్నారు. వాళ్ళే మోడళ్లు, వాళ్ళే సెలబ్రిటీలు, వాళ్ళవే వెంచర్లు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇకనైనా హీరోలైనా, హీరోయిన్లైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా సరే, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్లు లాంటి వాళ్ళు కూడా యాడ్ చేస్తున్నారు. అవి మీరు వాడితే ఇవ్వండి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా, వాటి వల్ల ఎవరైనా నష్టపోయినా దానికి మీ బాధ్యత ఉందనుకుంటే మీరు యాడ్ ఇవ్వండి, లేదా మూసుకొని కూర్చోండి. అన్యాయంగా అవతల బలి చేయకండి.